ప్రదేశగడ్డ మీద దండే పుట్టిందో వస్తవా తమ్ముడా బీసీపై జెండలెత్తి పోరుకు సయ్యన్నరు వస్తవా చెల్లెలా రామచంద్ర యాదవన్న దండుల ముందున్నదో వస్తవా తమ్ముడా అన్న వెంట సింహంలా అడుగులు అడుగేస్తవా వస్తవా చెల్లెలా భారత చైతన్య యువజన పార్టీ మనదన్న బడుగు బలహీనులకు బాసట అయ్యిందన్న పాలక పక్షానికి మనకే పుట్టిందన్న చాల్ ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద దండే పుట్టిందో వస్తవా తమ్ముడా బీసీపై జెండలెత్తి పోరుకు సయ్యన్నరో వస్తవా చెల్లెలా రామచంద్ర యాదవన్న దండుల ముందున్నడో వస్తవా తమ్ముడా అన్న వెంట సింగముల అడుగులు అడుగేస్తవా వస్తవా చెల్లెలా ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద దండే పుట్టిందో వస్తవా తమ్ముడా ప్రజలకు తాను పెన్నిది అయినాడు రామచంద్ర యాదవన్న నినాలి పేదలకు పెరుగన్న మాయరో రామచంద్ర యాదవన్న జనం కొరకు రణం చేసే గరీబోళ్ళ లీడరు అన్న వెంట కదిలింది అను నిత్యం క్యాడరు బీసీపై జెండతోటి కదిలే రామచంద్రన్న చాల్ బలె 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 కార్మిక కర్షక బిడ్డల అండదండ తానురో రామచంద్ర యాదవన్న ఆధిపత్య పోకడలను అంతం చేస్తాడు రామచంద్ర యాదవ ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద దండే పుట్టిందిరో వస్తవా తమ్ముడా అయితే రాదన్న మాట నిజం చేస్తానన్నాడు రామచంద్ర యాదవ ప్రజాప్రతినిధులు రావాలంటే బోడే రామచంద్ర యాదవ్ గారి నాయకత్వంలో ఇప్పుడున్నట్టు యువత మీరంతా కూడా ముందుకొచ్చి రాబోయే కాలంలో మీరే నాయకులుగా ఈ బీసీవై పార్టీ ద్వారా మీరంతా 175 నియోజకవర్గాల్లో కూడా మన బీసీ నాయకులు దొంగ నాయకులు వస్తే అప్పుడు నిజంగా ఈ బీసీ ప్రజానికానికి మేలు చేసిన తప్ప ఇప్పుడున్న బీసీ ప్రజాప్రతినిధులు ఎవరు కూడా బీసీల గురించి ఏ సమస్య మీద కూడా వారు పోరాటం చేయలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సోదరులారా, రాబోయే కాలంలో మన పార్టీ బీసీవై పార్టీగా మనంతా ముందుకెళ్లాలని దానికి మా బీసీ చైతన్యం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా పూర్తి మద్దతు ఇస్తామని ఈ సందర్భంగా బోడే రామచంద్ర యాదవ్ గారికి మేము హామీ ఇస్తున్నాం. ఎందుకంటే రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో బీసీ చట్టం ప్రారంభమైంది. ఇటువంటి ఆనుభూతి నాయకుడిని వదులుకొని దోపిడీ చేస్తున్న నాయకుడు మనం ఓట్లు వేసుకుంటే అక్కడికి వెళ్ళి మనం జైలు కొట్టుకోవడానికి ఉపయోగపడతాం తప్ప మన పిల్లల భవిష్యత్తుకి ఏ విధంగా కూడా ఉపయోగపడదు. ముఖ్యంగా మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే మంచి పాలన రావాలి. ఒకసారి అధికారి రుచి చూడండి, మీ పిల్లల భవిష్యత్తులో తలబాదం మార్చి చూపెట్టాడు ఆయన. బోడే రామచంద్ర యాదవ్ గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. మీరు అందరూ తెలుసుకోవాలి. మన రామచంద్ర యాదవ్ గారు అతను వాళ్ళ వ్యాపారాలు పక్కన పెట్టి బీసీలు బాగు చేయాలి అనే సంగతంతో నడుం బిగించి ఎన్నోసార్లు ఎన్నో ఇబ్బందులు ఎన్నో బాధలు పడుతూ ఎంత లెక్క ఇక్కడికి వచ్చారంటే మన ఈనాటి కాదు, గత 15 ఏళ్లుగా ఈ పోరాటంలో బీసీ పార్టీ రావాలని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ లో ఎంతో కాలంగా తపస్సు చేస్తున్నాడు. కానీ మనం కూడా మన నియోజకవర్గాల్లో ఎక్కడ ఎవరో బీసీ వర్గం నుంచి పోటీ చేసినా మనం మిక్సీలకి గ్రైండర్లకే పరిగెత్తుకుని కుక్కీలకి వెళ్ళిపోతాం తప్ప మన బీసీలో అంటే ఏముంటుంది పేరు అనుకుంటున్నారు. 139 కులాల వారి జీవితాలు మెరుగుపడాలంటే ఒకటే ఆయుధం విద్య, ఉద్యోగ, వ్యాపారం. అంటే విద్య ద్వారా చదువుకుంటున్నాడు, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు, నొక్కి పెట్టేస్తున్నారు, తంతున్నారు. గట్టిగా ప్రసంగం చెప్తే ఆయన పక్కకి ఏం చేస్తారు. ఈ ఎంపీటీ చేశాడండి, ఈ మండల కౌన్సిలర్ చేశాడండి, మున్సిపాలిటీ కౌన్సిలర్ చేశాడండి, మున్సిపల్ చైర్మన్ చేశాడండి, ఈ మాట్లాడాలండి, ఈయనకి ఇవ్వాలండి, ఈయనకి ఇవ్వాలండి అంటారు. ఏది మాట్లాడితే పక్కకి ఏం చేస్తారు, అలా పని చేయాలి. రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం. సోదరులారా, మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను చెబుతున్నాను, ఏ వ్యక్తి పోటీ చేసినా ఆడు బీసీ అయినా ఎస్సీ అయినా ఓట్లేంటి అయ్యా, డబ్బులు కాసించిన
చేయండి అయ్యా అని మీ పాదాలు శిరస్సు ఉంచి నమస్కారం పెట్టి అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ను పరిపాలిస్తున్న ఒకప్పుడు కాంగ్రెస్, ఇవాళ వైఎస్ఆర్సీపీ, నేడు తెలుగుదేశం, ఈ రెండు రాజకీయ పార్టీల వలనే ఈ రోజున బీసీలు పూర్తిగా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా నిట్టని ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మందిలో ఉన్న 4 కోట్ల మంది బీసీలు ఈ రోజున ఇల్లు లేకుండా చేసిన ఏకైక పార్టీలు 2 పార్టీలను కూడా ఈ రోజు సమావేశంగా ఈ బీసీ సోదరులందరికీ, నా సోదరులందరికీ, నా ఆత్మీయ మిత్రులందరికీ కూడా ఈ వేదికలో తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఒకటే గమనించండి, రామచంద్ర యాదవ్ గారు ఈ రోజున మన కోసం బీసీ పార్టీ పెట్టారా అని 2-3 దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న మన యొక్క స్థాయిలో ఉన్న మనవాడు యువతంగా, అలాగే పెద్దవారు కూడా ఎదురు చూస్తా ఉన్నారు. దాని పార్టీ లేదనే ఒక నిర్లిప్తంలో మనందరం బీసీ ఉండిపోయాం. ఈ రోజున మనకు స్వయంగా పార్టీ ఏర్పడింది, అది బీసీవై పార్టీ. రామచంద్ర యాదవ్ గారు ఏమి ప్రయాసాలు పడి, ఎన్నో కష్ట నష్టాలు భరిస్తూ మన కోసం పార్టీ స్థాపించారు. ఈ రోజున మనందరూ అండగా ఉండాలా లేదా చెప్పండి, అండగా ఉండాలైనా ఐక్యమత్యంతో కలిసి మన ఓటుని బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ గారికి మద్దతు తెలిపితే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క సాంప్రదాయ రాజకీయ పార్టీ వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీ పేరు వాళ్ళే